సాధారణంగా సినిమా హీరోలు ఒక పాత్ర కోసం శరీరాకృతిని మార్చుకోవడానికి సిద్ధమవుతుంటారు. హీరోయిన్లు మాత్రం గ్లామర్ డాల్ గా కనిపించడానికి ప్రయత్నిస్తారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ స్టేటస్ మొత్తం పక్కన పెట్టేసి పాత్రలో ఒదిగిపోవడానికి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక హీరోయిన్ ఒక పాత్ర కోసం ఏకంగా గుండు గీయించుకుంటే మరొక హీరోయిన్ ముక్కు కుట్టించుకుంది. ఇంకా సమంత నుంచి అనుష్క దాకా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఆశ్చర్యపరిచారు. వారెవరో ఏ పాత్రల కోసం ఆ పనులు చేశారో చూద్దాం. సలార్ సినిమాలో నటి శ్రేయారెడ్డి మన్నార్ తెగ అమ్మాయిలా కనిపించిన విషయం తెలిసిందే. రాధారామ మన్నార్గా ఈమె కొత్త అవతారంలో కనిపించింది. చెవులు, ముక్కు, మెడ అన్నిటికీ ఆమె మన్నార్ అమ్మాయిలాగా కనిపించేందుకు రకరకాల ఆభరణాలు ధరించింది. అయితే కమ్మలు చాలాసార్లు ధరించడం తీసివేయడం వల్ల ఆమె చెవులు బాగా కిందకి సాగాయట. గాయాలు కూడా అవ్వడం వల్ల ఆమె చెవులకు 2 కుట్లు పడ్డాయని తెలిసింది. ఇక అనుష్క శర్మ సైద్ జీరో సినిమాలోని పాత్ర కోసం తన శరీరంపై పెద్ద ప్రయోగమే చేస్తుంది. డైరెక్టర్ విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా నిన్ను లావుగా చూపిస్తానని రిస్క్ వద్దని చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. పాత్రకు 100% న్యాయం చేయడానికి లావు అవుతానని చెప్పి లావు అయింది. తర్వాత లావు తగ్గడానికి చాలా ఇబ్బందులు పడింది. చాలా వరకు లావును తగ్గించుకోగలిగింది, కానీ మునుపటిలా ఆమె అందంగా కనిపించడం లేదు. ఇక రంగస్థలం సినిమాలో సమంత బర్రెలను తోమే సీన్ మనం చూసే ఉంటాం. ఈ సన్నివేశంలో సమంత నిజమైన బర్రెల్నే తిప్పుతూ ఉంటుంది. అలాగే ఒక వరద గుంటలోకి దిగి వాటిని శుభ్రం చేస్తుంది. సాధారణంగా ఏసీ గదులు, కార్లలో తిరిగే హీరోయిన్లు ఎన్నడూ కూడా ఇలా బురదలోకి దిగి బర్రెల్ని కడగరు, డూప్తో మెయింటైన్ చేసేస్తారు. కానీ సమంత మాత్రం తన అన్ని సీన్లు న్యాచురల్ గా రావాలని పట్టుబట్టి మరీ బర్రెలతో గడిపిందట. ఇక కోడి వీరంలో తన పాత్ర కోసం హీరోయిన్ పూర్ణ అలియా షమ్నా కసిం ఏకంగా గుండు గీయించుకుంది. క్లీన్ షేవ్ చేయించుకోవడానికి ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోదు. కానీ పూర్ణ మాత్రం తన పాత్ర కోసం ఆ పని చేసి తన డెడికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో చూపించింది. ఇక కాంతారా సినిమాలోని హీరోయిన్ సప్తమి గౌడ అడవిలో నివసించే అమ్మాయిలాగా కనిపించడం కోసం ఏకంగా ముక్కు కుట్టించుకుంది.